తెలుసుకునేటప్పుడు మన బ్రెయిన్ చూస్తే అండి, ఇప్పుడు మన బ్రెయిన్ లోపల చాలా సెన్సిటివ్గా ఉంటుంది. బట్ మన బ్రెయిన్ని అంత సెన్సిటివ్ స్ట్రక్చర్ని కాపాడడానికి కొన్ని లేయర్స్ అండ్ వాటిపైన ఒక బాక్స్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన బ్రెయిన్ చూస్తే ఇది బ్రెయిన్ కదా, ఇది హెడ్ పార్టీ, లోపల బ్రెయిన్ ఉంటుందని మనకు తెలుసు. ఇది మనం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ముట్టినా చేసిన ఈ హార్డ్గా ఉండే స్ట్రక్చర్ ఏంటో తెలుసా అండి? క్రేనియల్ క్యావిటీ అన్నమాట, కపాల కుహరం తెలుగులో. ఇది ఒక బాక్స్లా ఉంటుంది. ఆ బాక్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఒక బాక్స్లో ఏదైనా సెన్సిటివ్ ఐటమ్ అయినా ఫ్రూట్స్ అయినా తీసుకెళ్తే ప్రొటెక్టింగ్గా ఉంటాయి కదా, అలానే ఈ క్రేనియల్ క్యావిటీలో మన బ్రెయిన్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. ఈ మన బ్రెయిన్ చుట్టూ 3 లేయర్స్ ఉంటాయండి. సింగిల్గా అయితే వాటిని మెనిక్స్ అంటాము, వాటిని 3 మెనింజెస్ అంటాం. 3 కపాల పొరలు అనమాట. ఈ కపాల పొరలు ఏం చేస్తాయంటే మన బ్రెయిన్ని బయట ఉండే ఈ ఏదైనా బయట నుంచి వచ్చే మనకి హార్డ్నెస్ని కానీ వాటిని మనకి ప్రొటెక్ట్ చేసేవి ఏవి అంటే ఈ 3 లేయర్స్ అండ్ దెన్ క్రేనియల్ క్యావిటీ. ఫస్ట్ లేయర్ని మనం చూసుకుంటే దాన్ని జ్యూరా మ్యాటర్ అంటామండి. యాక్చువల్గా 3 లేయర్స్ ఏంటి అంటే, 1 ఈజ్ జ్యూరా మ్యాటర్, సెకండ్ 1 ఈజ్ అరకనాయిడ్ మ్యాటర్, థర్డ్ 1 ఈజ్ పయా మ్యాటర్ అంటాం. జ్యూరా అంటే లౌతికల వరాసిక, జ్యూరా అంటే వరాసిక, అరకనాయిడ్ అంటే లౌతికల, పయా అంటే మృద్వి. తెలుగులో వరాసిక, లౌతికల, మృద్వి అంటాం. ఇంగ్లీష్లో జ్యూరా మ్యాటర్, అరకనాయిడ్ మ్యాటర్ అండ్ పయా మ్యాటర్ అంటాం. ఈ మూడింటిని కలిపి మెనింజెస్ అంటామండి. మెనింజెస్ అంటే బ్రెయిన్ పొరలు, బ్రెయిన్ని కాపాడుతున్న రక్షణ పొరలు అంటాం. అయితే ఇప్పుడు ఈ జ్యూరా మ్యాటర్ చూసారు కదా, ఇది ఏం చేస్తుందంటే క్రేనియల్ క్యావిటీకి అసలు దానికి గ్యాప్ అనేది ఉండదండి. ఈ క్రేనియల్ క్యావిటీకి అటాచ్డ్గానే ఉంటుంది. ఈ జ్యూరా మ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉండే లేయర్, థిక్గా ఉంటుందండి. 2 లేయర్స్లో ఉంటుంది, డబుల్ లేయర్ అనమాట. ఇది డబుల్ లేయర్లో ఉంటుంది, థిక్గా ఉంటుంది. ఇది డబుల్ లేయర్ చూడండి, పైన ఒకటి కొంచెం థిక్గా నేను మిగిలిన వాటి కంటే చూపించాను కదా. జ్యూరా మ్యాటర్ అనేది థిక్ అండ్ డబుల్ లేయర్ అటాచ్డ్ టు క్రేనియల్ క్యావిటీ. క్రేనియల్ క్యావిటీకి దానికి మధ్యలో ఏమీ గ్యాప్ ఉండదు. నెక్స్ట్ సెకండ్ లేయర్ ఇస్ ద అరకనాయిడ్. ఈ అరకనాయిడ్ అండ్ పయా మ్యాటర్స్ ఈ 2 కూడా కొంచెం థిన్ ఉంటాయండి, థిన్గా ఉంటాయి, పల్చగా ఉంటాయి. అయితే ఈ అరకనాయిడ్ మ్యాటర్ ఏంటి అంటే దీనికి కొంచెం వెబ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందండి, అంటే జాలకం లాగా ఉంటుంది. ఇది చూసామనుకోండి, జాలకం అంటే ఏంటి అంటే గ్యాపింగ్ ఉంటుంది, నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్లా ఉంటుంది. ఈ అరకనాయిడ్ మ్యాటర్లో మనకి నేను కొంచెం అక్కడక్కడ స్ట్రక్చర్ చూపించాను కదా, వీటిని విల్లైస్ అంటారు. ఈ అరకనాయిడ్ మధ్యలో ఉండే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది, వాటిలో ఉండే రీఅబ్జార్ప్షన్ చేయడానికి, అందులో సెక్రెట్ చేయడానికి ఇక్కడ విల్లై లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అరకనాయిడ్లో. ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏంటంటే పయా మ్యాటర్ అంటామండి, మృద్వి. ఈ పయా మ్యాటర్ ఏంటి అంటే ఇన్నర్ మోస్ట్ లేయర్ ఉంటుంది అండ్ మన లోపల ఉండే బ్రెయిన్కి దానికి ఎటువంటి గ్యాప్ ఉండదండి. పయా మ్యాటర్ బ్రెయిన్తో అటాచ్ అయ్యే ఉంటుంది. దెర్ ఈజ్ నో ఎనీ గ్యాప్ బిట్వీన్ ద పయా మ్యాటర్ అండ్ బ్రెయిన్. ఓకేనా? బ్రెయిన్ ఏమన్నాం మనం? సిఎన్ఎస్ అన్నాం. మీకు పైన వరాసిక జ్యూరా మ్యాటర్కి క్రేనియంకి నో గ్యాప్ అండ్ బ్రెయిన్కి మృద్వికి మధ్యలో కూడా నో గ్యాప్. అయితే జ్యూరాకి అరకనాయిడ్కి సెంటర్లో గ్యాప్ ఉంటుందండి. ఈ గ్యాప్ని మనం ఏమన్నాము అంటే ఇది జ్యూరా మ్యాటర్ కదా, సబ్ జ్యూరల్ స్పేస్ అంటాం, అంటే ఉపవరాసిక ప్రాంతం, ఉపవరాసిక కుహరం అని కూడా అంటాం. ఇదిగోండి దీన్ని. ఇప్పుడు మనకి అరకనాయిడ్ మ్యాటర్కి పయా మ్యాటర్కి మధ్యలో సెంటర్లో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని మనం ఏమంటాము అంటే సబ్ అరకనాయిడ్ స్పేస్, ఉపలౌతికల కుహరం అంటాం. ఈ 2 కుహరాలకి మధ్యలో నేను రెడ్ డాట్స్ అండ్ బ్లాక్ డాట్స్తో ఇండికేట్ చేశాను. ఈ డాట్స్ ఇండికేషన్ ఇదేంటంటే లిక్విడ్ అనండి. ఈ లిక్విడ్ ఏంటంటే ఆ రెండింటికి మధ్యలో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది, మస్తిష్క మేరుద్రవం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు లిక్విడ్ లాంటి స్ట్రక్చర్ లోపల ఉంది అంటే అర్థం ఏంటి? మన బ్రెయిన్ని సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అని. అవుటర్ లేయర్ ఇస్ జ్యూరా, అరకనాయిడ్ అండ్ పయా.
2 గ్యాప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద సబ్డ్యూరల్ స్పేస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సబ్ అరక్నాయిడ్ స్పేస్ అంటాం. ఉపలౌతికల ప్రాంతం. ఆ మధ్యలో ఉండేది సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, ఈ 3 లేయర్స్ అండ్ అవుటర్ క్రేనియం. మన లోపల ఉండే బ్రెయిన్కి ఎటువంటి అవుటర్ ఎఫెక్ట్ లేకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది టోటల్ మెనింజెస్ గురించి. యాక్చువల్గా మెనింజెస్ దేంతో మేడ్ అయి ఉంటుంది అంటే కనెక్టివ్ టిష్యూతో మేడ్ అయి ఉంటుందండి. దాన్ని సంయోజక కణజాలంతో ఇది మేడ్ అయి ఉంటుంది. ఈ మెనింజెస్ ఈ 3 లేయర్స్ ఏంటంటే స్క్వామోజో ఎప్థీలియంతో మేడ్ అయి ఉంటాయండి. స్క్వామోజో ఎప్థీలియంతో మేడ్ అయి ఉంటాయి. ఈ కనెక్టివ్ టిష్యూ సంయోజక కణజాలం డ్యూరా మ్యాటర్, అరక్నాయిడ్ అండ్ పయా మ్యాటర్, వరాసిక, లౌతికల అండ్ మృద్వి, ఈ 3. ఇప్పుడు మామూలుగా మనం బ్రెయిన్ గురించి చూస్తే బ్రెయిన్ ఓవరాల్ వెయిట్ ఎంత ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా ఇంత వెయిట్ అని మనం చెప్పలేమండి. ఇన్ బిట్వీన్ 1200 to 1400 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది ఇన్ హ్యూమన్. యావరేజ్గా తీసుకుంటే 1200 to 1400 గ్రామ్స్ ఉంటుంది బ్రెయిన్ వెయిట్. బ్రెయిన్ లొకేషన్ ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాను, క్రేనియల్ క్యావిటీ ఆర్ క్రేనియల్ బాక్స్ అంటాం, కపాల కుహరం. న్యూరాన్సే కదండి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్. నీకేం చెప్పా నేను ముందు క్లాస్లో న్యూరాన్ స్ట్రక్చర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటి న్యూరాన్స్ బ్రెయిన్లో సిఎన్ఎస్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయండి. 100 బిలియన్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి మన బ్రెయిన్లో ఉండి ఈ టోటల్ వర్కౌట్ని చేస్తాయి.